కోడింగ్ నేర్చుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఫేస్ చేసేటటువంటి ఒక ఫేజ్ ఏంటి అంటే సో అక్కడ సార్ ఎవరైతే చెప్తూ ఉన్నారో కోర్సులో అతను చెప్పింది మాకు క్లియర్గా అర్థమవుతోంది, అతను రాసిన కోడ్ చూస్తే ఎస్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా నేను తెలుసుకోగలుగుతున్నాను, కానీ నేను ఓన్గా ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చి కోడ్ రాయమంటే అస్సలు రాయలేకపోతున్నాను, ఒక స్టెప్ ఎలా వేయాలో కూడా తెలియడం లేదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అండ్ దీన్ని ఏదో చాలా పెద్ద ప్రాబ్లంగా చూస్తూ ఉంటారు. సో నా ఒక్కడికే ఇలా జరుగుతోంది, మిగతా వాళ్ళందరూ రాసేస్తున్నారు, నేనే ఓన్గా రాయలేకపోతున్నాను కోడింగ్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఒకటైతే గుర్తించండి, ఈ ఫేజ్ని ప్రతి ఒక్కరూ కూడా దాటుకొని వెళ్ళాల్సిందే. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే సో ఈరోజు ఆ సొల్యూషన్ని మీ అందరికీ కూడా గైడ్ చేయడానికి స్టెప్ బై స్టెప్ క్లియర్ సొల్యూషన్ అనేది ఇవ్వటానికే ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందనమాట. ఎవరైతే నేను ఇప్పుడు చెప్పబోయే స్టెప్స్ని క్లియర్గా ఫస్ట్ టు లాస్ట్ వరకు ఫాలో అవుతారో ఖచ్చితంగా మీకు ఓన్గా కోడింగ్ రాయటమే కాదు, ఓన్గా ప్రాజెక్ట్స్ చేసేటటువంటి స్థాయికి మీరు ఖచ్చితంగా వెళ్తారనమాట. ఫస్ట్ ప్రతి ఒక్కరము అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే కోడ్ని చూడటం వేరు, కోడ్ని రాయటం వేరు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక డ్రైవింగ్ వీడియో చూసామనుకోండి, కార్ ఎవరు డ్రైవ్ చేస్తున్నారో మనం వీడియో చూసాము, లేదు అంటే మన పక్కన ఎవరో డ్రైవ్ చేస్తుంటే ఆ పక్కన ఫ్రంట్ సీట్లో మనం కూర్చొని ఉన్నాము, అలా చూడటం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే స్టీరింగ్ ఎలా పట్టుకోవాలి, గేర్ ఎప్పుడు వేయాలి, యాక్సిలేటర్ ఎందుకు, ఆ క్లచ్ ఎందుకు, ఇదంతా కూడా మనకు తెలుస్తుంది, బ్రేక్ ఎందుకు, ఇదంతా కూడా మనకి తెలుస్తుంది మాత్రమే. ఓకే, సో అదే మనకి సరే నీకు మొత్తం తెలుసు కదా అని చెప్పి ఒక రోజు ఆ డ్రైవింగ్ సీట్లో మిమ్మల్ని కూర్చోబెడితే అప్పుడు మీరు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారు అంటే చూడటం వేరు, మనం చేయడం వేరు ఏదైనా సరే. సో అలాగే క్రికెట్ మ్యాచ్ మనం టీవీలో చూస్తూ ఉంటాం, ఆ బాల్ అలా ఆడపోవాల్సింది ఇంకోలా ఆడాల్సింది అని చెప్పి ఇక్కడ నుండే మనం చెప్పేస్తూ ఉంటాం. సో నిజంగా బ్యాట్ పట్టుకొని అదే ప్లేస్లో మనం ఉంటే అప్పుడు మనకి తెలుస్తుంది అక్కడ ఉండేటటువంటి సిచ్యుయేషన్ ఏంటో. సో అంటే చూడటం వేరు, మనం చేయటం వేరు అని చెప్పడమే నా ఉద్దేశం అనమాట. సో ఎప్పుడైతే మనం ప్రాక్టికల్గా చేయటం మొదలు పెడతామో అప్పుడే మనకి వస్తుంది ఏదైనా. అంతేగాని సో ఏదైనా లెసన్లో చెప్పిన వీడియో చూసి అక్కడ ఏదైతే టైప్ చేస్తున్నారో అది మనం కూడా ఇక్కడ టైప్ చేసేసి వాళ్ళకి వచ్చింది మనకు కూడా అవుట్పుట్ వచ్చింది కాబట్టి మనకి కోడింగ్ వచ్చేసింది అని అనుకోవటమే తప్పనమాట. సో మనకి కేవలం కాన్సెప్ట్ అండర్స్టాండ్ అయ్యింది, మనకి చూడటం తెలిసింది, మనం ఓన్గా చేసే స్థాయి అప్పుడే మనకి ఇంకా రాలేదు అనేది ఫస్ట్ మనం రియలైజ్ అయితే అప్పుడు మనం నెక్స్ట్ ఏం చెయ్యాలో మనకి క్లారిటీ అనేది వస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే అదే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాము. స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ చెప్తాను, యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవ్వండి. సో 1 నైట్లోనో లేకపోతే 1 వీక్లోనో కోడింగ్ అనేది వచ్చేదండి. మనం క్లియర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే నెమ్మదిగా మనలో మనమే ఆ డెవలప్మెంట్ని చూడగలుగుతాం. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఏదైతే మీరు కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు అక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్తారు కదా, ఆ ఎగ్జాంపుల్స్లో ఏదైతే కోడ్ రాస్తూ ఉన్నారో దాన్ని చూసి మీరు టైప్ చేసేయకండి, దాన్ని మీరు రీబిల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సో అక్కడ ఏదైతే చెప్పారో అది అండర్స్టాండ్ చేసుకోండి. సో చూస్తున్నంతసేపు ఇక్కడ టైప్ చేసేయొద్దు, అది అండర్స్టాండ్ చేసుకోండి. అండర్స్టాండ్ చేసుకొని స్టెప్ బై స్టెప్, సో ఫస్ట్ స్టెప్ ఎందుకు రాశారు, నెక్స్ట్ ఎందుకు రాశారు, నెక్స్ట్ స్టేట్మెంట్ ఎందుకు రాశారు, నెక్స్ట్ స్టేట్మెంట్ ఎందుకు రాశారు, ఫస్ట్ టు లాస్ట్ వరకు ప్రతిదీ క్లియర్ అండర్స్టాండ్ చేసుకోండి. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత అప్పుడు సో వాళ్ళు రాసిన కోడ్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఆ వీడియోని మినిమైజ్ చేసేయడమో క్లోజ్ చేసేయడమో చేసి అప్పుడు మీరు బ్లాంక్ స్క్రీన్ ఓపెన్ చేసి మీరు ఇంకా సేమ్ కోడ్ని మీరు డెవలప్ చేయటానికి ట్రై చేయండి. సో మొదటిసారి అయితే ఎవ్వరికి రాదండి. ఓకే, సో ఆ తర్వాత మీరు అరే ఇప్పుడే కదా చూశాను, ఇది ఎలా చేశారో మర్చిపోయానే అని చెప్పి మరొకసారి ఓపెన్ చేయండి, పర్వాలేదు. సో చూడండి, చూసి మళ్ళీ క్లోజ్ చేసేయండి, ట్రై చేయండి. సో సెకండ్ స్టెప్ మీకు గుర్తుంటే మీరు ఓన్గా చేయండి, లేదు అంటే మరొకసారి చూడండి. సో ఇలా ఏమవుతుందంటే కాస్త మన మైండ్కి పని చెప్పిన వాళ్ళం అవుతాము. సో దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ప్రోగ్రామే మనకి ఓన్గా రీబిల్డింగ్ చేయడం రాకపోవచ్చు. సో సెకండ్ ప్రోగ్రామ్కి కాస్త డెవలప్మెంట్ మనం చూస్తాము, థర్డ్ ప్రోగ్రామ్ మనమే ఓన్గా డెవలప్ చేసే స్థాయికి వస్తాము. అప్పుడు సో సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా ఆలోచించాలో కూడా మనకి తెలుస్తుందన్నమాట. కాబట్టి సో ఏదైతే మీరు నేర్చుకుంటున్న కోర్సులో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయో
కేవలం టైటిల్ మాత్రమే చూసి ఆ టైటిల్ని మీరైతే ఎలా డెవలప్ చేస్తారో సో ఆ డెవలప్ చేసే స్థాయికి మీరు వెళ్ళవలసి ఉంటుంది. అది కేవలం మీరు బ్లాంక్ స్క్రీన్తో మీరు ఫస్ట్ స్టెప్ నుండి మొత్తం మీరే డెవలప్ చేయటం మొదలు పెడితేనే మీకు అది వస్తుంది. కాబట్టి వీడియోలో చూసిన ప్రతి కాన్సెప్ట్ కూడా మీరు అక్కడ స్టెప్ బై స్టెప్ అండర్స్టాండ్ చేసుకోవడం, కోడ్ ఎలా రాశారో చూడటం, దాన్ని మినిమైజ్ చేసేసి మీరు ఓన్గా ఇంకా దాన్ని డెవలప్ చేయడం. సో ఒక్క స్టెప్ కూడా చూడకుండా మీరు ఓన్గా మొత్తం ఇంకా కోడ్ని డెవలప్ చేసి టైప్ చేసి దాన్ని రన్ చేసే స్థాయికి మీరు వెళ్ళవలసి ఉంటుంది. సో ఎలాగూ మీకు రాకపోతే ప్రతి స్టెప్ అక్కడ సొల్యూషన్ ఉంది కాబట్టి వరీ లేదు. సో అలా మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఇది మీరు ఎక్కాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఓన్గా మనం కోడ్ డెవలప్ చేయాలి అంటే ఓకే, సో అసలు ఆ టైటిల్ మాత్రమే చూసి అక్కడ వాళ్ళు ఏం సొల్యూషన్ రాశారో తెలుసుకోకుండా మనం ఓన్గా డెవలప్ చేద్దాము అని చెప్పి మీకు ట్రై చేయాలి అనిపించింది అనుకోండి. సో మీరు దాన్ని ఎలా చూడాలంటే చిన్న చిన్న పార్ట్స్గా మీరు డివైడ్ చేసి దాన్ని చూడవలసి ఉంటుంది. ఓకే, సో 2 నంబర్స్ ఎడిషన్ మీరు చెయ్యాలి, 2 నంబర్ సమ్కి మీరు ప్రోగ్రామ్ రాయాలి అంటే సో నిజంగా 2 నంబర్ సమ్ చేయాలంటే ప్రోగ్రామ్ పరంగా వదిలేయండి, మీరైతే ఏం చేస్తారు. సో ఫస్ట్ ఆ 2 నంబర్స్ ఏంటో తెలుసుకుంటాను, ఆ రెండింటిని సమ్ చేస్తాను, అప్పుడు నాకు రిజల్ట్ తెలుస్తుంది, ఆ రిజల్ట్ ఇదే రిజల్ట్ అని చెప్పి చెప్పేస్తాను. సో ఇప్పుడు నేను సింపుల్ స్టేట్మెంట్స్లో చెప్పగలిగాను కదా. సో మన న్యాచురల్ లాంగ్వేజ్లో ముందు ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో సొల్యూషన్ మన దగ్గర ఉండాలండి. ఓకే, సో ఉంటే అప్పుడు ప్రతి స్టెప్ని కూడా మనం కోడింగ్ రూపంలోకి మారుస్తాం అన్నమాట. సో ఫస్ట్ 2 నంబర్స్ తెలుసుకోవాలి, దీని కోడింగ్ ఎలా రాస్తాము అంటే 2 నంబర్స్ అంటే 2 వేరియబుల్స్ని రీడ్ చేయాలి, ఆ తర్వాత 2 నెంబర్స్ని సమ్ చేసి ఆ రిజల్ట్ని తెలుసుకోవాలి. అంటే ఏం చేస్తాము, ఇంకా 2 వేరియబుల్స్ని కూడా యాడ్ చేస్తాము, ఆ రిజల్ట్ని ఇంకో వేరియబుల్లో స్టోర్ చేస్తాము. సో ఫైనల్గా రిజల్ట్ డిక్లేర్ చేయాలి కాబట్టి ఈ రిజల్ట్ వేరియబుల్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా ప్రింట్ చేస్తాము. సో ఇలా చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి మనం దాన్ని కోడింగ్లోకి మారుస్తూ సో ప్రతిదీ ముందు సింపుల్గా మన న్యాచురల్ లాంగ్వేజ్లో మనకి ముందు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో సింపుల్ స్టెప్స్లో మనకి తెలియాలి. సో తెలిస్తే అప్పుడు ప్రతి స్టెప్ని కూడా మనం కోడింగ్లోకి మార్చడం చాలా ఈజీ అవుతుంది. సో ఇది ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సినటువంటిది అనమాట, బేసిక్గా అంటే బిగినర్ లెవెల్లో. సో లేకపోతే ఏమవుతుందంటే చాలామంది ఏం చేస్తారంటే సో డైరెక్ట్గా ఫస్ట్ ఏదైతే కోడింగ్లో ఆ బేసిక్ స్ట్రక్చర్ ఉందో మనకి జావా కావచ్చు, సి కావచ్చు, పైథాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సో ఆ బేసిక్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ రాసేస్తారు, రాసేసి అప్పుడు ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచించడం మొదలు పెడతారు. సో వాళ్ళకి సొల్యూషన్ మైండ్లో లేదు, ఎలా చేయాలో స్టెప్స్ తెలియదు, తెలియకపోతే ముందుకు ఎలా వెళ్తారు, వెళ్ళలేరు కదా. ముందు జనరల్ స్టెప్స్లో సొల్యూషన్ అన్నది ఫైండ్ చేయండి, ఫైండ్ చేసిన తర్వాత ప్రతి స్టెప్ని మీరు కోడింగ్గా మార్చండి, అది చాలా ఈజీ అవుతుంది మీకు. ఇక డైలీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. ప్రాక్టీస్ అంటే ఎక్కడ సొల్యూషన్ మీరు చూడొద్దు. ఓకే, సో మీరు జస్ట్ టైటిల్ మాత్రమే చూడండి. మీరు ఒక టెక్స్ట్ బుక్ చూస్తారా, లేకపోతే ఆన్లైన్ రిసోర్స్ చూస్తారా, ఒక వెబ్సైట్లో చూస్తున్నారా, ఏదైనా కానీ అక్కడ టైటిల్ మాత్రమే చూడండి. ఆ టైటిల్ మీరు తీసుకొని మీరైతే దాన్ని ఎలా సాల్వ్ చేస్తారో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ నుండి మొదలు పెట్టండి. 2 నెంబర్స్ సమ్ చేయడం, అలాగే ఒక నెంబర్ ఇస్తే అది ఈవెనా ఆడా చెప్పగలగడం, ఒక నెంబర్ ఇస్తే అది ప్రైమ్ నెంబర్ అవునా కాదా చెప్పగలగడం, ఒక 3 నెంబర్స్ ఇచ్చి అందులో ఏది పెద్ద నెంబరు ఫైండ్ చేయమంటే చేయగలగడం, అలాగే ఫస్ట్ n నెంబర్ సమ్, ఫస్ట్ 10 నెంబర్ సమ్, ఫస్ట్ 5 నెంబర్ సమ్ మీరు ఫైండ్ చేయగలగడం, అలాగే మల్టిప్లికేషన్ ఆఫ్ ఫస్ట్ n నెంబర్స్ మీరు ఫైండ్ చేయగలగడం, ఆ తర్వాత నెమ్మదిగా పాలిండ్రోమ్ అవునా కాదా చెక్ చేయడము, తర్వాత సో ఏదైతే వొవెల్ అవునా కాదా చెక్ చేయడము, అలాగే స్టార్ ప్యాటర్న్స్ ఉంటాయి, స్టార్ ప్యాటర్న్స్ ప్రింట్ చేయడం. ఇలా స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఈ సింపుల్ ప్రోగ్రామ్స్ అన్ని ప్రాక్టీస్ చేసేసిన తర్వాత అప్పుడు మనకి లీట్ కోడ్ అని, హ్యాకర్ ర్యాంక్ అని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో మీరు ఈ బేసిక్ ప్రోగ్రామ్స్ అన్ని ఓన్గా డెవలప్ చేసిన స్థాయి మీరు వచ్చిన తర్వాత అప్పుడు ఆ ప్లాట్ఫామ్స్కి వెళ్ళండి. ఆ ప్లాట్ఫామ్స్లో ఎంట్రీ లెవెల్ ఫస్ట్ మొదలు పెట్టండి. సో ఇక్కడ ఇవి మీరు సాల్వ్ చేస్తేనే, నేను చెప్పినవన్నీ మీరు సాల్వ్ చేస్తేనే అక్కడ ఎంట్రీ లెవెల్ మీరు సాల్వ్ చేసే స్థాయి మీకు వస్తుంది. అప్పుడు అక్కడ చిన్న స్ట్రగుల్ ఉంటుంది, ప్రతిరోజు కష్టపడి అక్కడ ఎంట్రీ లెవెల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత
అప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్స్కి వెళ్ళండి. సో మనకి అంతవరకు సరిపోతుందన్నమాట. ఓకే, సో ఇంతవరకు మీరు ఏదైతే డైలీ చిన్న చిన్న ప్రాక్టీస్ చేస్తారో డే బై డే మీలో మీరే చాలా మీ యొక్క నెక్స్ట్ వెర్షన్ అనేది మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. సో నేను ఇంత డెవలప్ అయ్యాను, నేను నా మటు నేను కోడింగ్ రాయగలుగుతున్నానని మీరు ఇంకొకరికి చెప్పే స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు. ఇక ఇంకొకటి ఏంటంటే మీ అండర్స్టాండింగ్ లెవెల్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం మీరు ఏం చేస్తారంటే మీకు ఏదైతే వచ్చో అది మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఎవరైనా సరే మీకు డౌట్ అడిగారు అనుకోండి, అది ఎక్స్ప్లెయిన్ చేయండి. సో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఏమొచ్చు అనేది మీకు తెలుస్తుంది. సో మీరు చాలా క్లారిటీగా ప్రతి స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారంటే మీకు 100% క్లారిటీ అనేది ఉంది. సో లేదు మీరు సో పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు స్టక్ అయ్యారంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇది ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను, దీని మీద నాకు క్లారిటీ లేదు, అసలు ఇదేంటి, ఈ స్టేట్మెంట్ ఎందుకు రాసాము, ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఎలా వర్క్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో, అది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని మీరు ఇంకా బెస్ట్ చేసుకునే అవకాశం ఆ విధంగా దొరుకుతుంది మీకు. అలాగే చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చిన్న ఎర్రర్స్ వచ్చినా కూడా ఇదిగో ఎర్రర్స్ వచ్చాయి, ఇందుకే నేను నేర్చుకోను, ఇది వదిలేసి వెళ్ళిపోతానన్నంత భయపడిపోతూ ఉంటారు. సో నిజానికి ఎర్రర్స్ అనేవి మనం నేర్చుకోవటానికి ఒక మంచి ఆపర్చునిటీ లాగా చూడండి. సో ఎక్కువ కాన్సెప్ట్స్ మనం ఎర్రర్స్ నుండే నేర్చుకోగలుగుతాము, ఇదైతే గుర్తించండి. సో అక్కడ ఎర్రర్ ఏమొచ్చింది, ఏ లైన్లో వచ్చిందో కూడా చాలా క్లియర్గా అక్కడ ఉంటుంది. సో దాన్ని అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ లైన్లో ఏం ఎర్రర్ చూపిస్తూ ఉన్నాడు, మనం ఏం తప్పు రాసామో మీరు ఎర్రర్ని అండర్స్టాండ్ చేసుకొని ఆ విధంగా మీరు దాన్ని సాల్వ్ చేయడం మొదలు పెడితే సో మనకి ఇప్పుడు ఈ ఏఐ ఎరాలో ఈ డీబగింగ్ స్కిల్స్ అనేవి చాలా పెద్ద రిక్వైర్మెంట్ అనమాట కంపెనీస్కి. కాబట్టి సో ఎర్రర్స్ వచ్చేటప్పుడు వాటి నుండి నేర్చుకోవడం అన్నది ప్రతి ఒక్కరికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. కాబట్టి ఎర్రర్స్ వస్తున్నాయని చెప్పి చూసి భయపడడం మానేసి వాటిని ఒక ఫ్రెండ్ లాగా చూడండి, వాటిని అండర్స్టాండ్ చేసుకొని సో మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇందులో మీరు డే బై డే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏదైనా జరగని దీని సొల్యూషన్ నేను ఎక్కడ చూడను, నేనే డెవలప్ చేస్తా. 1 రోజైనా 2 రోజులైనా 3 రోజులైనా టెక్స్ట్ బుక్ చూడను, లేకపోతే ఏ చాట్ జీపీటీని అడగను, లేకపోతే ఏమీ చూడను, ఎక్కడ ఏ ఆన్లైన్ రిసోర్స్లో కూడా వెతకను, నేనే ట్రై చేస్తా అని చెప్పి 1, 2, 3 డేస్ ఎన్ని రోజులైనా మీరు స్ట్రగుల్ అవ్వండి దాని మీద. ఇది ఎందుకు రావట్లేదో దీని లెక్కేంటో చూద్దాం అన్నట్టుగా దాని పని పట్టుకోండి. సో ఆ పని మీదే ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఓన్గా థింక్ చేసేటటువంటి ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్, థింకింగ్ ఎబిలిటీస్ పెరుగుతాయి అన్నమాట. ఓకే, సో ఇంకా అప్పటికీ రాకపోతే అప్పుడు ఓకే వెళ్ళొచ్చు, వెళ్ళి ఇది ఎలా ఆలోచించాలా అని చెప్పి ఆలోచించండి. సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మరికొన్ని తీసుకొని మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఆ మెథడాలజీ, ఆ థింకింగ్ వే అన్నది మీకు తెలుస్తుంది. ఇంకా మీరు సో సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమి ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేసేయగలుగుతారు. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మీరు మినీ ప్రాజెక్ట్స్ చేయడం మొదలు పెట్టండి. ఓకే, సో డేటాబేసు ఇవన్నీ కూడా పెడుతూ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, లేకపోతే డేటాబేస్ ఇవన్నీ పెడుతూ సో సింపుల్గా ఒక టు డూ యాప్, మై డైరీ యాప్, లేకపోతే సో ఏదైతే క్యాలిక్యులేటర్ యాప్, ఓకే, సో లేకపోతే ఒక చిన్న స్కూల్ యాప్, ఒక హాస్పిటల్ ప్రాజెక్టు, లేకపోతే ఒక రెస్టారెంట్ ప్రాజెక్టు, ఇలాంటివి చేయటానికి ట్రై చేయండి. సో మీరు ఓన్గా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మీరు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఈవెన్ ఏ కోర్సులో ఎవరు చెప్పని విషయాలు కూడా మీరు ఓన్గా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తాయి అన్నమాట. సో ఫస్ట్ ఒక్కరే చేసేయడం అంటే మేబీ పాసిబుల్ కాకపోవచ్చు అని మీకు అనిపిస్తే అప్పుడు సో మీ సిమిలర్ లైక్ ఉండేటటువంటి మీ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కదా, సో 2-3 కలిపి రోజుకొక 1 అవర్, హాఫ్ అన్ అవర్ మీ ఫ్రీ టైంలో సో దీని మీద మనం నేర్చుకుందాం, ఒక చిన్న ప్రాజెక్ట్ చేద్దాం అని చెప్పి మీ అందరూ ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని దానిలో కమ్యూనికేట్ అవుతూ సో ప్రతి ఒక్కరూ కూడా చేయండి. ఆ గ్రూప్లో ఉండే అందరూ బెనిఫిట్ అవుతారు ఆటోమేటిక్గా. సో సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా చెప్తున్నటువంటి వీడియో వాచ్ చేయడం, వాళ్ళు ఏం కోడ్ రాశారో, ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో వాచ్ చేయడం, ఆ తర్వాత కోడ్ని అండర్స్టాండ్ చేసుకోవడం, ఆ తర్వాత దాన్ని క్లోజ్ చేసేసి మీరే మైండ్లో అది ఎలా రాశారో ఒకసారి రీకాల్ చేసుకోవడం, అప్పుడు మీరు ఇంకా సిస్టమ్ ఓపెన్ చేసి ఒక బ్లాంక్ స్క్రీన్ ఓపెన్ చేసి మీరు ఓన్గా కోడ్ని రాయటం, దాన్ని రన్ చేయటం.
ఓకే, ఎర్రర్స్ వస్తే డీబగ్ చేయడం, అవసరమైతే మాడిఫికేషన్స్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకోవడం, ఫైనల్గా అవుట్పుట్ తీసుకురావడం, ఇంకా అక్కడి నుండి మీరు ఓన్గా నెమ్మదిగా ప్రాబ్లమ్స్ వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయడం. సో చేసిన తర్వాత హ్యాకర్ ర్యాంకు, లీడ్ కోడ్ లాంటి వాటిలో ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే స్థాయికి వెళ్ళడం, ఆ తర్వాత మినీ ప్రాజెక్ట్ చేయడం. సో ఇది నేను మీకు ఇస్తున్నటువంటి ఒక క్లియర్ గైడెన్స్, క్లియర్ స్టెప్ బై స్టెప్ అనమాట. సో ఈ స్టెప్స్ ద్వారా కనుక మీరు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరూ కూడా కోడింగ్ రాయగలుగుతారు. ఓకే, సో అలాగే మన ఛానల్లో మనం ఎవ్రీ సాటర్డే లైవ్ కోడింగ్ చెప్పేవాళ్ళం. ఓకే, సో లైవ్ కోడింగ్ ప్లేలిస్ట్ మీరు మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే లైవ్ కోడింగ్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ కనుక మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యారంటే సో మీరు ఓన్గా కోడింగ్ రాసే స్థాయికి ఖచ్చితంగా వెళ్తారనమాట. సో ఆ ప్లేలిస్ట్ అనేది ఎంతోమందికి హెల్ప్ చేసింది వాళ్ళు ఓన్గా కోడింగ్ రాసే స్థాయికి వెళ్ళడంలో. ఒక్కసారి విజిట్ చేయండి, ఆ ప్లేలిస్ట్ విజిట్ చేయండి. అవన్నీ ఫ్రీ వీడియోసే. ఒకసారి ఆ ప్లేలిస్ట్ కంప్లీట్ చేశారంటే ఖచ్చితంగా మీ యొక్క బెటర్ వెర్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ అండి. చెప్పిన స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఇది మీ కెరియర్కి హెల్ప్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.